అమరవీరుడు కామ్రేడు రాజేష్ శ్రీనివాస్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు మంగళ గారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి గారు, అదేవిధంగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా కోరుతాము. అమరవీరుల ఆశయాలను కామ్రేడ్ గాజేసి నన్న ఆశయాలను కామ్రేడ్ గాజేసి నన్న ఆశయాలను రాములు కర్ర ఇవ్వచ్చుగా చూస్తా ఉంటాం కొట్టుకొని జోహార్ జోహార్ నేను విద్యుత్ ఉంటే కానీ ఇంతలా బైక్ లేదు మాకేం కనబడుతుంది. ఏ శివ ఎనికిరా రాజేష్ శ్రీనివాస్ రెడ్డి గారి శిలాఫలకాన్ని రాష్ట్ర కార్యదర్శి సెక్రటరీ సభ్యులు సీతారాములు గారు, కేంద్ర కమిటీ సభ్యులు ఆవిష్కరణ చేయాల్సిందిగా జోహార్ కామ్రేడ్ శ్రీనన్న గారికి సాధిస్తాం శ్రీనన్న ఆశయాలను సభ్యులు కామ్రేడ్ చెరుపల్లి సీతారాములు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పార్టీ రాష్ట్ర కామ్రేడ్ ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి గారిని, నారి ఐలయ్య గారులను వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సుధాకర్ అన్న, మల్లేష్ అన్న. పార్టీ జిల్లా సెక్రటరియట్ సభ్యులు బండా శ్రీశైలం గారు, కందాల ప్రమీల గారు, పద్మమ్మ గారు వేదిక మీదకి రావాలి. కోరుతున్నాం. మోటో కూడా కామ్రేడ్స్, అమరవీరుడు
గాదే ఈరోజు మనం ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని లాగి ఆనాటి కాంగ్రెస్ పార్టీ గుండాలు హత్య చేసినటువంటి విషయం అందరికీ తెలుసు. 1982లో మార్చి 2వ తేదీ నాడు హత్యకు గురి కావడం అనేది జరిగింది. సరే, ఈ సందర్భంగా ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రత్యేకంగా మన పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా తప్పనిసరిగా రావాలని చెప్పేసి అనుకోవటం అనేది జరిగింది. ఇప్పుడు మనం ఆవిష్కరించినటువంటి విగ్రహం ప్రత్యేకంగా మధు ప్రభాకర్, వాళ్ళ పెద్ద అబ్బాయి ప్రభాకర్ చాలా శ్రద్ధ తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ విగ్రహాన్ని ఖచ్చితంగా ఆ నాన్నగారి విగ్రహం అనేది ఇక్కడ ఏర్పాటు చేయాలి, మేమే దానికి అయ్యేటువంటి ఖర్చు అదంతా కూడా భరిస్తామని చెప్పేసి వాళ్ళే ఆర్డర్ ఇచ్చి చేయించడం అనేది జరిగింది. కాబట్టి ఏంటంటే సీనన్న యొక్క డేట్ అంతేగా మార్చి 2. కాబట్టి ఈ కార్యక్రమానికి మనం ఎన్నో పని ఒత్తిళ్లున్నా కూడా రావాలని చెప్పి పిలవగానే మరి ఈ కార్యక్రమానికి హాజరై మరి ఈ సభలో ఈ ఆవిష్కరణ చేసినటువంటి మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తమ్మినేని గారు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు సీతారాములు గారు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు సోదరి లక్ష్మి గారు, అదేవిధంగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు సుధాకర్ రెడ్డి గారు, వీరారెడ్డి గారు, ఐలయ్య గారు, సోదరుడు మల్లేష్ గారు. ఆయన చాలా డైనమిక్ లీడరు. ఆమనగల్లు లక్ష్మీపురం గ్రామానికి, లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఆనాడు మిర్యాలగూడ టౌన్ లో ఒక 45 సంవత్సరాల ముందు ఇక్కడ ఎర్ర జెండా ఎగరనిచ్చేవాళ్ళు కాదు. ఎర్ర చొక్కా తొడుక్కో రాఘవరెడ్డి గారు ఇలాంటి నాయకులు ఆయనతో మాట్లాడటం, అయినా నేను ధైర్యంగా మిర్యాలగూడ వచ్చి ఇక్కడనే నేను పూర్తి టైం ఇచ్చి ఇక్కడ ఈ ఉద్యమాన్ని నిర్మిస్తాను, ఎన్ని ఆటుపోట్లు నిర్బంధాలైనా తట్టుకొని నేను ఇక్కడ పార్టీ నడిపిస్తానని చెప్పి ఆయన అంగీకరించి ఇక్కడికి రావటం అనేది జరిగింది. ఇప్పుడున్నటువంటి మన పార్టీ ఆఫీసు స్థలంలో గుడిసె ఉండేది. ఆ గుడిసెలో పద్మమ్మ గారు ఆయన ఇద్దరు ఉండేప్పుడు పిల్లలు, చిన్నపిల్లలు, ప్రభాకర్ గాని వీళ్ళు గాని ఎన్నో ఇబ్బందులు పడుతూ ఆ గుడిసెలో ఉంటూ అక్కడనే వండుకొని తినుకుంటూ అక్కడి నుంచే ఉద్యమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఆ గుడిసెని కూడా ఒకసారి పీకేశారు, ఒకసారి తగలబెట్టారు. తర్వాత ఏంటంటే అనేక సార్లు ఆయన మీద ఆ దాడి చేయటం కూడా జరిగింది. సరే, మేము ఒక సందర్భంగా నేను, సీనన్న, తర్వాత వీరారెడ్డి, భిక్షానాయకు నలుగురం కలిసి ఆయన సొంత గ్రామానికి పోయినప్పుడు మమ్మల్ని హత్య చేయడానికి కూడా మేమున్న ఇల్లు మొత్తం కామ్రేడ్ పురుషోత్తం గారి ఇల్లు అని ఆ ఇల్లు మొత్తం కూడా ముట్టడేశారు 100 మంది. అప్పుడు మేము ధైర్యంగా బయటికి వెళ్లి ఆ వచ్చినటువంటి 100 మందిని కూడా తరుముకుంటూ మేము ఆ రకంగా ఏంటంటే మరి మేము బయటపడటం అనేది జరిగింది. వాళ్ళని తరుముకుంటూ కొట్టుకుంటూ కొంత దూరం పోయిన తర్వాత మేము ఆ రకంగా బయటకు రావడం అనేది జరిగింది. ఆ రోజు మేము ఏమాత్రం భయపడ్డా నలుగురు హత్యకు గురయ్యేటువంటి పరిస్థితి. 2 గంటలు 3 గంటలు ఆ పోరాటం సాగింది. అదే సందర్భంగా ఇంకొక 2 సందర్భాల్లో కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఆ క్రమంలో ఇక్కడ సీనన్న మిర్యాలగూడ టౌన్ లో మరి ఇక్కడ పూర్తి టైం ఇచ్చి ఎర్రజెండా భుజాన్నేసుకొని ఇక్కడ పార్టీ ఉద్యమం ప్రారంభించిన తర్వాత కార్మికులు మన వైపు కొంతమంది వచ్చారు. తర్వాత ఏంటంటే ఇళ్ల స్థలాల కొరకు వ్యవసాయ కూలీలు కదిలారు, పేదలు కదిలారు. తర్వాత భూములు కావాలని భూమి కొరకు పోరాటాలు మొదలైనవి. దాన్ని గమనించినటువంటి ఇక్కడ ఆనాడు ఉన్నటువంటి మరి మన శత్రువులు గాని ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే అప్పుడు ప్రధానంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈయనని ఏది ఏమైనా సరే
ఈయనని ఖచ్చితంగా మనం భౌతికంగా లేకుండా చేయాలి. ఈయన బాగా చొచ్చుకొని మరి ఎర్రజెండా పార్టీ ఉద్యమాలని విస్తరించే ప్రయత్నం చేస్తూ ఉండు. ఈయనని మనం భౌతికంగా లేకుండా చేయాలని చెప్పి కుట్రపడిని ప్లాన్ ప్రకారంగా ఆనాడు చకలం శ్రీనివాసరావు అండదండలతోటి నల్లగొండలో ఉన్నటువంటి ఆ గుండా బ్యాచ్ ఉదయం పూటనే కోర్టు పోయి వస్తుంటే మరి బస్సులో నుంచి లాగి ఘోరంగా నరికి నల్గొండ బస్ స్టాండ్ లో చంపడం అనేది జరిగింది. అది అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇంత అన్యాయమా, ఇంత దుర్మార్గమా, పట్టపగలు బస్సులో నుంచి లాగి చంపుతారని చెప్పేసి ఆనాడు ఆయన హత్య చేయడం అనేది జరిగింది. అట్టగానే మాతో పాటు పనిచేసినటువంటి భిక్షానాయక్, కామ్రేడ్ భిక్షానాయకుని ఇళ్ల స్థలాల పోరాటంలో చింతపల్లి దగ్గర గొడ్డలతో నరికి ఆయనను కూడా ఆ ఇళ్ల స్థలాల పోరాటంలోనే ఇళ్ల స్థలాల దగ్గరనే గుడిసెలు పీకుతుంటే అడ్డం పోతే ఆయనను కూడా నరికి చంపడం అనేది జరిగింది. కామ్రేడ్ వీరారెడ్డిని రాయనపాలెంలో భూ పోరాటం, పేదలకు భూమి పంచడం జరిగింది. ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఆ భూస్వాములు వచ్చి వాళ్ళని దౌర్జన్యంగా కొడుతుంటే మరి ఇక్కడి నుంచి పోయి అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆయనని కూడా గొడ్డలతో నరికి హత్య చేయటం అనేది జరిగింది. తర్వాత కిషన్ రావుని కూడా బస్సులో నుంచి తక్కెళ్లపాడు నుంచి మిర్యాలు కూడా వస్తుంటే బస్సులోనే నరికి హత్య చేయటం అనేది జరిగింది. ఆ కాలంలో ఈ ముఖ్యమైనటువంటి నాయకులు వీళ్ళు ఈ ముఖ్యమైనటువంటి నాయకులని వెంటబడి ఒక ప్లాన్ ప్రకారంగా మన నాయకత్వాన్ని హత్య చేశారు. ముఖ్యంగా దీనికి ప్రధానమైనటువంటి నాయకుడు ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారిని హత్య చేస్తే ఇక్కడ ఎర్రజెండా లేకుండా పోతుందని దాంతో చేయటం జరిగింది. దాని తర్వాత అనేక కేసులు వచ్చాయి, అనేక నిర్బంధాలు, ఇవన్నీ దాడులు ఇవన్నీ కూడా ఉన్నటువంటి కామ్రేడ్స్ మా అందరి మీద కూడా జరిగినాయి. ఏది ఏమైనా అమరవీరుల యొక్క ఆశయాలని మనం సాధించాలి. వాళ్ళు ఈ ఉద్యమాన్ని నిర్మించారు, ఈ ఉద్యమాన్ని మనం నిలబెట్టాలి, కాపాడాలనేటువంటి ఒక పట్టుదలతోటి మరి మిగతా కామ్రేడ్స్ అందరం కూడా ఆ రకంగా తర్వాత కాలంలో కామ్రేడ్స్ కొంతమందిని నిర్బంధించి పోలీసులు చిత్రహింసలు పెట్టారు. కృష్ణారెడ్డిని పల్లెర కొట్టారు, వాడపల్లి స్టేషన్ లో పెట్టి పల్లెర కొట్టడం జరిగింది. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నన్ను కూడా 2 రోజుల పాటు స్టేషన్ లో పెట్టి ఆనాడు సిఐ భాస్కర్ అని ఉండే 24 గంటలు తట్టుకొని ఏదన్నా ఇక్కడ జెండా మన ఈ ఉద్యమాన్ని పార్టీ నిలబెట్టాలని చెప్పేసి ఆ రకంగా ఈ ఉద్యమాన్ని నిలబెట్టుకుంటూ మామూలు కాదు, చాలా ధైర్యవంతుడు, ఎవరికి భయపడేవాడు కాదు. ఆయనకి అన్ని విధాలుగా పద్మమ్మ గారు అండదండగా ఉండి మరి ఒక్కోసారి అయితే అప్పటికప్పుడు కిలో బియ్యం తీసుకొచ్చి వండుకొని తిని మాకింత పెట్టి వాళ్ళింత తినేవాళ్ళు. అట్లా ఒక్కోసారి ఉపవాసాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసాం. ఎన్నో కష్టాలు, ఎంతో పేదరికం, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఒక పూట తినకుండా మరి శత్రువులు ఎంటబడుతుంటే అరిచేతుల ప్రాణాలు పెట్టుకొని భయపడుకుంటూ పోలీసులు ఒకవైపు, రౌడీలు ఒకవైపు, వీళ్ళిద్దరి నుంచి రక్షించుకుంటూ మరి కాపాడుకుంటుండేటువంటి పరిస్థితులు ఆ రోజు. అందుకనే సీనన్న చేసినటువంటి త్యాగాలు మరవలేని. ఆయన ఇక్కడ మిర్యాలగూడ టౌన్ లో ఈ ఉద్యమం మొదట్లో దాన్ని నిర్మాణం చేయటంలో గాని, తర్వాత ఏంటంటే ఇక్కడ నిర్మాణానికి ప్రధానమైనటువంటి నాయకుడిగా ఆయన ఇక్కడ ఉండి ఈ ఉద్యమాన్ని నిర్మించడం అనేది జరిగింది. కాబట్టి ఆయన మొత్తం కార్యక్రమ అధ్యక్షులు, వేదికపై ఉన్న పార్టీ రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం, ఇక్కడ హాజరైనటువంటి కామ్రేడ్స్, మిత్రులు, పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం. చాలా మంచి విషయం. ఈ రోజున మన ప్రియతమ నాయకుడు 43 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ గుండాల చేత దారుణంగా హత్య చేయబడినటువంటి కామ్రేడ్ శ్రీనివాసరెడ్డి గారి విగ్రహాన్ని స్థాపించుకోవడం అనేది చాలా మంచి విషయం. విగ్రహం స్థాపించడం అంటే కొంతమంది బూర్జువా నాయకులు వాళ్ళ గొప్పతనాన్ని లేక వాళ్ళ హోదాని ప్రదర్శించడానికి విగ్రహాలు చేస్తుంటారు. కానీ మనం పెట్టే విగ్రహాలు అట్లాంటివి కావు. ఆ విగ్రహం చూసినప్పుడల్లా మిర్యాలగూడెంలో శ్రీనివాసరెడ్డి చేసిన త్యాగం, శత్రువులు ఏ రకంగా దడదడలాడించే గుండె నిబ్బరంగా పోరాడాడు, ఆ పోరాట స్ఫూర్తిని మన శ్రేణుల్లో, మన సభ్యుల్లో, మన నాయకత్వంలో రగిలించే దానికోసం ఈ విగ్రహం ఉపయోగపడాలి. ఆ విగ్రహం ఇచ్చే స్ఫూర్తి ఆధారంగా రాబోయే కాలంలో మిర్యాలగూడెం ప్రాంతంలో ఉద్యమాలు నిర్మించడానికి,
కష్టజీవుల యొక్క పోరాటాన్ని ఉధృతం చేయడానికి మనమంతా పూనుకుంటేనే అప్పుడు ఈ సభకు కానీ ఈ విగ్రహానికి కానీ సార్థకత చేకూరుతుంది. అట్లా లేకుండా విగ్రహాన్ని అక్కడ పెట్టి ఒకరోజు దండేసి దండం పెట్టి తర్వాత మర్చిపోయే పని చేస్తే ఆ విగ్రహం క్షమించదు. శ్రీనివాసరెడ్డి గారు బాట ఏదైతే చూపించాడో దానికి న్యాయం జరగదు. ఈ విషయాన్ని కామెంట్స్ అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. వాస్తవానికి ఈ రోజున ఏ నిర్బంధం అయితే శ్రీనివాసరెడ్డి గారిని హత్య చేసిందో, ఏ నిర్బంధం అయితే ఒక శ్రీనివాసరెడ్డి గారే కాదు నల్గొండ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో, వరంగల్ ఇట్లాంటి ప్రాంతాల్లో అనేక వందల మంది మన కామ్రేడ్స్ని బలి తీసుకుందో, ఏ నిర్బంధం అయితే దేశవ్యాప్తంగా మన ఉద్యమాలు బెంగాల్ కావచ్చు, కేరళ కావచ్చు, త్రిపుర కావచ్చు అనేక ఇబ్బందులు పాలు చేసిందో, లక్షల మందిని వేల మందిని ఇక్కట్ల పాలు చేసిందో, ఆ నిర్బంధం ఇవాళ మనకు కొత్త కాదు. మనకు మాత్రమే కాదు, ఎర్ర జెండా కూడా కొత్త కాదు. హిట్లర్ కాలం నుంచి కూడా ఎర్ర జెండాని నాశనం చేయాలని, జెండా లేకుండా చేయాలని, శ్రీనివాసరెడ్డి గారిని చంపితే ఎలా అయితే మిర్యాలగూడెంలో ఎర్ర జెండా లేకుండా పోతుందో అట్లాగే భారతదేశంలో లేకుండా చేయాలని చేసిన ప్రయత్నాలు ప్రపంచంలోనే లక్షల మంది కమ్యూనిస్టులు ఊచకోత కోసిన సందర్భాలు ఉన్నాయి. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే పారిస్ కమ్యూన్ 1871లో ఫ్రెంచ్ దేశంలో పారిస్ అనే ఒక పట్టణం, ఆ ఒక్క పట్టణం కమ్యూనిస్టుల వశమైంది. ఈ భూమి మీద మొట్టమొదటిసారిగా కమ్యూనిస్టుల పరిపాలన వచ్చింది పారిస్లో. అది 70 రోజులు ఉంది. ఈ 70 రోజుల్లో వాళ్ళు సోషలిజం రుచి చూపించారు ప్రజలకి. విద్య విషయంలో, వైద్యం విషయంలో, బ్యాంకుల్లో స్వేచ్ఛ విషయంలో, ప్రజాస్వామ్య విషయంలో అన్ని రకాలుగా ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రజల ముందు తీసుకొచ్చారు. అప్పటి వరకు చూసినటువంటి బూర్జువాలు, పెట్టుబడిదారులు ఈ కమ్యూనిస్టులు ఇలాగే పరిపాలన చేస్తే ఇప్పటి వరకు భూప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇట్లాంటి మంచి పరిపాలన లేదు. ప్రజలందరికీ సమాన అవకాశాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం లేదు. ఈ ప్రభుత్వం ఇలాగే ఉంటే, కళ్ళకు కనపడుతుంటే ప్రపంచంలో ఉన్న మిగతా దేశాలన్నీ ఈ దేశాన్ని చూసి నేర్చుకుంటాయి. ఈ కమ్యూనిస్ట్ పాఠాలు అన్ని దేశాలకు పాకుతాయి. కాబట్టి ఏ కుట్ర చేసైనా సరే దాన్ని కూలగొట్టాలి. ఇవాళ బెంగాల్, కేరళ, త్రిపుర ఉద్యమాన్ని నాశనం చేయడానికి చేసిన కుట్రలే కాదు. ప్రపంచంలోనే 1870 అంటే దాదాపు 150 సంవత్సరాలు. 150 సంవత్సరాల క్రితమే ఇట్లాంటి కుట్రలు కమ్యూనిస్ట్ ఉద్యమానికి వ్యతిరేకంగా జరిగినాయి. పారిస్ ఉద్యమాన్ని నాశనం చేయడం మాత్రమే కాదు, ఇట్లాంటి కమ్యూనిస్టులు ఎక్కడున్నా సరే, ఏ దేశంలో ఉన్నా సరే వాళ్ళు అక్కడ విప్లవాన్ని పుట్టిస్తారు, ప్రజలను చైతన్యవంతం చేస్తారు, తెలివి నేర్పుతారు, సమానత్వం కోసం పోరాడతారు. అందుకని ప్రపంచంలో ఎక్కడా కమ్యూనిస్ట్ లేకుండా చేయాలని దాదాపు 25 దేశాల్లో లక్షల మంది కమ్యూనిస్టులను పట్టుకుని ఊచకొద్దు కోశారు. ఇవాళ మనకు నిర్బంధం అంటే మనం ఓడిపోయినాం అనుకుంటున్నాం, లేదు బలహీనపడ్డాం అనుకుంటున్నాం, ఓట్లు తగ్గినాయి అనుకుంటున్నాం. ఓట్లు తగ్గినా, బలహీనపడినా మన గౌరవానికి ఏం బలం తగ్గలేదు. బజారుకి పోతే మళ్ళీ కమ్యూనిస్టులు అంటే వాళ్ళరా నిజమైన వాళ్ళు, నిజాయితీ వాళ్ళు అని మనం పొగిడే వాళ్ళు కనబడుతున్నారు. కనబడితే మిగతా వాళ్ళకి పెడతారో లేదని మనకు నమస్కారాలు కూడా ఎక్కువ ఉంటాయి. అట్లాంటి విలువ ఉంది మనకి. కానీ ఈ రోజుల్లో కూడా మన వాళ్ళు కొంత బాధపడుతుంటారు, అయ్యయ్యో ఈ సీటు పోయింది, ఆ ఓటు రాలేదు, ఈ పంచాయతీ ఓడిపోయింది, ఆ సొసైటీ గెలవలేదు అని. కానీ మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి, మన తాతలు ముత్తాతలు పారిస్ కమ్యూన్ రోజుల్లో లక్షల మంది ఎక్కడ ఏ దేశంలో కమ్యూనిస్ట్ ఉన్నా, ఎర్ర జెండా కనపడ్డా, ఎర్ర చొక్కా కనపడ్డా, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఎట్లయితే లేదు మిర్యాలగూడెం టౌన్లో ఎర్ర చొక్కా కనబడితే తరిమి కొట్టారో, ఒకప్పుడు తరిమి కొట్టడం కాదు, నరకటమే, చంపడమే. ఆ రకమైనటువంటి చరిత్ర ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమంలో జరిగింది. కానీ అట్లాంటి దేశాలన్నింటిలో కూడా కమ్యూనిస్టులకు అయిపోయారు, చచ్చిపోయారు, అందరూ గ్యాస్ ఛాంబర్లు పెట్టి చంపేశాం అని అనుకున్న తర్వాత మళ్ళీ అక్కడక్కడ కమ్యూనిస్టులు పుడుతూనే ఉన్నారు, పెరుగుతూనే ఉన్నారు, ఎర్ర జెండా ముందుకు వస్తూనే ఉంది. ఇది చరిత్ర. ఎందుకని బంతి అంత కింద కొడితే అంత గట్టిగా పైకి లేస్తుంది అంటాం. నిర్బంధం ఎంత గట్టిగా ప్రయోగం చేస్తే బూర్జువాలు. కాబట్టి విద్య కానీ, వైద్యం కానీ, ఉపాధి కానీ, భూమి కానీ, ఉద్యోగం కానీ, ఉద్యోగం ఉన్నవాడికి జీతం కానీ, లేదు ఇవన్నీ ఉన్నవాడికి కుల వ్యత్యాసం లేకుండా గౌరవం కానీ, ఇవేవి కూడా బూర్జువా సమాజాల్లో లేవు. అది ఇవ్వగలిగింది, ఆ గ్యారెంటీ చూపగలిగింది ఒక ఎర్ర జెండా మాత్రమే, కమ్యూనిస్ట్ సిద్ధాంతం మాత్రమే. అందుకే ప్రతి చోట ఎంత దెబ్బతిన్నా సరే మళ్ళీ మళ్ళీ ఆ ఆకలి కోసం పోరాడేవాళ్ళు, నిరుద్యోగానికి వ్యతిరేకంగా నిలబడేవాళ్ళు,
నిర్బంధాన్ని తట్టుకొని ముందుకు సాగేవాళ్ళు ఎవరు అంటే కమ్యూనిస్టులు. ఆ కమ్యూనిస్టులు ఎక్కడున్నారు? ట్రంప్ గారికి మా మోడీ గారికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది, అందుకే ఆయన వచ్చిండంటే ఇక్కడ ఇండియాకు పంట పండుతుంది అన్నారు. చివరికి 2 రోజుల నుంచి వాళ్ళు ఎంత దివాలు తీశారని ఇట్లా చెప్పిన వాళ్ళు అందరూ. ప్రపంచంలోని దేశాధినేతలు అందరినీ పిలిచాడు ఫంక్షన్కి, తన ఇనాగరేషన్ ఫంక్షన్ అంటే అధ్యక్షుడిగా ప్రమాణం చేసే కార్యక్రమం జరిగింది. అన్ని దేశాల నాయకులు ఇంత వ్యతిరేకించే ఎర్ర జెండా నాయకుడు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అని కూడా పిలిచాడు. కానీ మన మోడీ గారిని మాత్రం ఫ్రెండ్ కదా, మోడీ గారిని మాత్రం పిలవలేదు. దీంతో బీజేపీ వాళ్ళు ముఖంలో నెత్తున్నారు. ఇక్కడ ఒక లెటర్ పంపించాడంట, ఆ లెటర్లు ఏమైనా తెలియదు. కానీ ఆయన మరుక్షణం ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం ఒక 2-3 డజన్ల ఫైళ్ళ మీద సంతకాలు పెట్టేశాడు. అందులో ఒక సంతకం ఇండియా మీద దెబ్బ కొట్టింది. ఏంటి ఆ సంతకం? అక్కడ మన వాళ్ళు చాలా మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు, మొత్తం 8 లక్షల మంది ఎంతో ఉన్నారు. వాళ్ళల్లో చాలా మంది లీగల్ వారసత్వం లేని వాళ్ళు ఉన్నారు. అంటే చట్టపరమైనటువంటి పర్మిషన్ H1B వీసా కానీ గ్రీన్ కార్డు కానీ ఏమి లేకుండా అమెరికాలో ఉన్న వాళ్ళు 1000 మంది ఉన్నారు. ఇదివరకు ఉండే చట్టం ఏం చెప్పిందంటే ఉండే తల్లిదండ్రులకు వీసాలు లేకపోయినా, అంటే H1B వీసాలు లేకపోయినా, గ్రీన్ కార్డు లేకపోయినా, అక్కడ వీళ్ళు ఉండగా పిల్ల పుట్టినా సరే ఆటోమేటిక్గా అమెరికా పౌరురాలు అవుతుంది. ఇదివరకు చట్టం అది. ఈ ట్రంప్ గారు వచ్చి ఇప్పుడు బీకేశాడు. అట్లా కుదరదు, చట్టపరంగా ఉన్న వాళ్ళకు పుడితేనే అమెరికా పౌరసత్వం వస్తుంది, లేకపోతే రాదన్నారు. మోడీ గారు ఏం చేస్తున్నట్టు మరి? ఇది ఒకటే కాదు, టారిఫ్లు వేస్తా అంటున్నాడు, ఇంకా అది అనౌన్స్ చేయలే. టారిఫ్లు అలా వేస్తే భారతదేశం చాలా దుర్యోగం చేస్తుంది టారిఫ్ని, కాబట్టి సుంకాలు వేస్తాం. ఈ సుంకాలు వేస్తే మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతినే అవకాశం ఉంది. ఇంకా ఇట్లాంటి అనేక విషయాల్లో భారతదేశాన్ని ఇరకాటంలో పెట్టే చైనా ఉంది, ఈ బ్రిక్స్లో ఇండియా ఉంది, దక్షిణాఫ్రికా ఉంది, వీళ్ళందరూ ఉన్నారు. ఎప్పుడైతే ట్రంప్ వచ్చి బెదిరించాడో బ్రిక్స్ దేశాలు కానీ మాకు వ్యతిరేకంగా డాలర్కి వ్యతిరేకంగా ఈ ప్రయత్నం చేస్తే వాళ్ళపైన 200% సుంకాలు వేస్తానని బెదిరించాడు. వెంటనే మన విదేశాంగ మంత్రి జయశంకర్ కింద నుంచి లాగు దడిసిపోయింది. వెంటనే స్టేట్మెంట్ ఇచ్చే చదివితే మేమేదో అక్కడ అనుకున్నాం కానీ మేమైతే దాంట్లో భాగస్వాములం కాము అని. అయినా సరే ఎన్ని విలువ లేదు. చైనా అధ్యక్షుడు ప్రకటన చేశాడు, 200 కాదు 300% వేసుకొని నీ సంగతి మేము చూస్తాం. నీ సరుకులు మా దగ్గర కూడా ఉన్నాయి, మా సరుకులు నీ దగ్గర ఉన్నాయి, నువ్వు 200 వేస్తే మేము 300 వేస్తాం అన్నాడు. ఆయన మాత్రం పిలిచాడు, ఫంక్షన్ పిలిచాడు. అందుకని ఇదంతా ఏదో వ్యక్తిగత స్నేహాన్ని బట్టో ఒకళ్ళు పొగుడుదాన్ని బట్టి వచ్చింది కాదు. షీ జిన్పింగ్ గౌరవం వస్తుంది అంటే వెనకున్న ఎర్ర జెండా బలం, దాని వెనుకున్నటువంటి ఆర్థిక శక్తి. వాళ్ళ మొత్తం ప్రపంచంలో చైనా సైన్స్ లో, టెక్నాలజీలో, మిలిటరీలో, ఆర్థిక రంగంలో, స్పేస్ లో, అంతరిక్షం ప్రతి చోట నెంబర్ 1 గా ఉంది. అమెరికాను దాటేసిపోతుంది. కాబట్టి ఆ చైనాన ఎర్ర జెండాని గుర్తించక తప్పని పరిస్థితి. రాబోయే కాలం ఎర్ర జెండాదే ప్రపంచంలో అనేది మాత్రం స్వేచ్ఛ. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ప్రజలకు స్వేచ్ఛ ఇవ్వలేదు, మంత్రులకు స్వేచ్ఛ లేదు, ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేదు, ఎక్కడ సభ పెట్టుకుని విమర్శించడానికి స్వేచ్ఛ లేదు. అందుకని అట్లాంటి నిర్బంధాలన్నింటినీ రద్దు చేస్తున్నాను. సెక్రటరియట్ బయట ఉన్న కంచెగోడలన్నిటి కూడా ఇనప కంచెలన్నీ కూలగొట్టేస్తున్నానని చెప్పి మొత్తం కూలగొట్టాడు. ఫోటోలన్నీ చూపించారు పత్రికల వాళ్ళు. చాలా సంతోషం. మనం కూడా సపోర్ట్ చేసి ప్రకటన చేశాం. కానీ ఆ స్వేచ్ఛ ఏమైంది? ఎక్కడ స్వేచ్ఛ అంటే ప్రకటనలో స్వేచ్ఛ కాదు, ప్రతి విషయంలో. మేము కలిసినప్పుడు కూడా చెప్తుండేవాడు రేవంత్ రెడ్డి గారు, ప్రతి విషయంలో అన్ని పార్టీలు పిలుస్తా, అందరిని సంప్రదిస్తా, అందరిని సలహాలు తీసుకుంటా, అప్పుడు అట్లా నిర్ణయాలు తీసుకుంటా అని చెప్పేవాడు. సంతోషం, పిలవండి అని చెప్పాం. ఒక్క మీటింగ్ పిలవట్లా. హైడ్రా గురించి మీటింగ్లో చర్చించలేదు, మూసీ నది ప్రాజెక్టు గురించి చర్చించలేదు, రామగుండం ఫారెస్ట్ ప్రాజెక్టు గురించి చర్చించలేదు. ఈ మధ్య లగచర్లు 3000 ఎకరాలు భూమి రైతులు కాజేశాడు. ఆ రకమైన నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా వాళ్ళతో కానీ పార్టీలతో కూడా చర్చించలేదు. ఇంకా అనేక వాగ్దానాలు చేశాడు, ఆ వాగ్దానాలు అమలు జరగట్లేదు. 15,000 ఇస్తా అని చెప్పారు. ఇప్పుడు సంవత్సరం అయింది, ఒక్క పైసా ఇవ్వలేదు. భరోసా, రైతు భరోసా. ఇప్పుడు 12,000 ఇస్తామంటున్నాడు. వ్యవసాయం లేని భూమిని బంద్ చేస్తా అంటున్నాడు. ఇది కూడా రైతులు ఏమైనా చర్చించాడా? ఆల్ పార్టీస్ మీటింగ్ పిలిచాడా? అది కూడా స్వేచ్ఛ ప్రజాస్వామ్యంలో లేదు. అట్లాగే బీసీలకు పెట్టిన వరాలన్నీ ఏ ఒక్కటి ముట్టుకోవట్లేదు. ఇంకా మహిళలకు 2,500 ఎంత నెల 2,500 ఇస్తా అన్నాడు. ఎవరికైనా వస్తానే ఎప్పుడు ఎవరికి రావట్లేదు.
అయితే ఒకటి మాత్రం చేశాడు, మీకు మర్చిపోయేటట్టు బస్సు ఎక్కించాడు. బస్సు ఎక్కించారు, సంతోషపడ్డారు వాళ్ళు. కానీ బస్సు ఎక్కించినందుకు మగవాళ్ళకి సీట్లు లేకుండా పోయినాయి. ఇప్పుడు ఎక్కడ ఖాళీ లేదు, మొత్తం బస్సులు లేని వాళ్ళకి అవుతున్నాయి. బస్సులు కూడా తగ్గించారు. ఈ రకమైనటువంటి పరిస్థితి కొన్ని వాగ్దానాలు ఉంది. మొత్తంగా చూస్తే చేసిన వాగ్దానాలు చాలా తక్కువ మాత్రమే అమలు జరిపారు, చాలా ఎక్కువ వాగ్దానాలు అమలు జరపలేదు. ఈ మాట ఎవరైనా కాంగ్రెస్ ఆయన అంటే ఒక మాట అంటాడు. ఇప్పుడు నిజమేనండి, మొదటి సంవత్సరం కదా, చేరుకోవడానికి టైం పట్టింది. ఇప్పుడు మొత్తం ప్రకటించారు, జనవరి 26 వచ్చి గ్రామ సభలు పెడుతున్నారు. గ్రామ సభలు పెట్టుబడి చాలా మంది గ్రామ సభలు ఉండి రాలేగడు. గ్రామ సభలు పెడుతున్నారు, అక్కడ కార్డులు ఇస్తారు, ఇందిరమ్మ ఇళ్ళు, రాజీవ్ గాంధీ ఇళ్ళు ఇస్తారు, ఇంకేదో ఇస్తారు అని చెప్తున్నారు. రైతు భరోసాగా డేట్లు పెట్టుకున్నామని చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు చెప్తున్న ఈ మాట ఈ లోకల్ పార్టీ ఎలక్షన్ జరిగిన దాకానే ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ రైతు భరోసాలు ఎన్నికపోతాయి, లేకపోతే రేషన్ కార్డు అని రాసుకుంటారు. అందరూ ఆశపడతారు, ఆశపడి మళ్ళీ కాంగ్రెస్ ఓటేయాలని ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ చేయి చూపించడానికి సిద్ధం అవుతారు. ఇది రేవంత్ రెడ్డి గారితో వ్యతిరేకమైన మాట కాదు నేను చెప్పేది. రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకొక రెడ్డి కావచ్చు, పుల్లయ్య కావచ్చు, ఎల్లయ్య కావచ్చు, కాంగ్రెస్ పార్టీ యొక్క స్వభావం అది. 70 ఏళ్ళు పరిపాలించింది మన రాష్ట్రాన్ని, గతంలో దేశాన్ని పరిపాలించిన అనుభవాలు ఉన్నాయి మనకి. కాబట్టి కొన్ని పరిమితమైన లక్ష్యాలతోటి మనకున్న బలహీనత వల్ల వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాం. కానీ అంత మాత్రాన ఆ పరిపాలన మొత్తం సమర్థిస్తామని కాదు, సమర్థిస్తాం మంచి పనులు చేసినంత వరకు. కానీ ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజలకు నొప్పి కలిగించే ఏ పని చేసినా సరే ఖచ్చితంగా బొట్లో చేసి నిలేసే దానికి కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది. ఆ రకంగా పోరాటాలు చేస్తుంది కమ్యూనిస్ట్ పార్టీ. మనం లగచర్లు ఏం జరిగింది, 3000 కదా కాయ వస్తుంది, మనం ఊరుకోలేదు. పండుగకి వెళ్ళాం, అందరు పోయిన వాళ్ళందరూ అరెస్ట్ చేశారు. మనం చెప్పాం అరెస్ట్ చేయండి మమ్మల్ని కూడా, మేము తక్కువ అనుకుంటున్నారు, సీట్లలో ఓట్లలోనే తక్కువ, మాకు గోల్ చేయడం మేమే నెంబర్ 1 అందరూ చెప్తే. మమ్మల్ని కానీ అరెస్ట్ చేసి మీరు పోలీస్ స్టేషన్లో పెడితే తెలంగాణలో 612 మండలాలు ఫోన్ చేస్తాను, ఎర్ర జెండాలు అన్ని రోడ్ల మీద రమ్మని చెప్తాం. అప్పుడు మీ బతుకంతా బజార్లో పడుతుంది. మేము గెలవలేం కానీ ఓడించడానికి మాత్రం నెంబర్ 1 మేము, అందుకని మీరు దృష్టిలో పెట్టుకుని చెప్పారు. దెబ్బకి సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ తమ్మినేని గారు మీరు అట్లా వ్యతిరేక ఆందోళన ఇప్పుడు ఏమొద్దు, మిమ్మల్ని లగచర్ల పోనిస్తాం, అన్ని కూడా తిరగనిస్తాం, పోలీస్ ఎస్కార్డు కూడా మీకు ఇస్తాం, అట్లా పోయి అన్ని తిరిగి చూసి రండి, ముఖ్యమంత్రి గారు కలవండి. అన్ని తిరిగి చూసి వచ్చాం. చూసి ముఖ్యమంత్రి గారు కలిసాం. అయ్యా ఇది పరిస్థితి, వాళ్ళు పేదవాళ్ళు, గిరిజనులు, లంబాడీలు, వాళ్ళ భూములు గాలి చేయడం పాపం, ఇది చట్టం కూడా ఒప్పుకోదు. 2 పంటలు పండే భూములు తీసుకోవడానికి చట్టం ఒప్పుకోదు. ఈ విషయాలు చెప్పిన తర్వాత ఈ లాభం లేదనుకున్నాడు. అక్కడికక్కడే పత్రికలో పిలిచి మా ముందే ప్రకటించాడు, ఈ భూమిని తీసుకోవట్లేదు అని చెప్పి ప్రకటించాడు. అది ఎర్రజెండా శక్తి అంటే. ప్రజల కష్టం ఎక్కడొచ్చినా సరే ఆదుకునే కృషి, ఉద్యమాలు నిర్మించే కృషి. ఈ ఎర్రజెండా పార్టీని నిలబెట్టడానికి కోసం కుటుంబాలను వదిలేసి వాళ్ళ త్యాగాలు చేసినటువంటి చరిత్ర మన జిల్లాలో ఉంది. ఏ గ్రామాన్ని కదిలించినా ఆనాడు పేద ప్రజల సమస్యల, దైనందిన సమస్యలన్నీ కూడా పరిష్కారం కానప్పుడు ప్రజా ఉద్యమాలు వచ్చినాయి. ఆ ప్రజా ఉద్యమాలకు సీనన్న లాంటి వాళ్ళు, వీరారెడ్డి లాంటి వాళ్ళు, లేదా గురువయ్య లాంటి వాళ్ళు, ఇట్లా అనేక మంది, ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క చరిత్ర ఉంది. మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక బుక్కు రాశాం. సుమారు 300 మంది కార్యకర్తలు కాంగ్రెస్, ఇతర పీపుల్స్ వార్ హత్య రాజకీయాలలో బలైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్లు పేద ప్రజల కోసం, ఈ సమాజ మార్పు కోసం, దోపిడీ లేని సమాజం కావాలి అని చెప్పేసి ఏదైతే పోరాటాన్ని మన పార్టీ తీసుకుందో దాన్ని అమలు చేయడం కోసం అనేక త్యాగాలు చేసినటువంటి చరిత్ర నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టుల నాయకులకు, కుటుంబాలకు ఉంది అన్నటువంటిది మనందరికీ తెలుసు. ఆ రకంగా దేశంలో, ప్రపంచ చరిత్రలో ఎలాగ తమ్మినేని గారు చెప్పినట్టు చరిత్రను వక్రీకరించేటువంటి నేటి సమాజంలో బీజేపీ వచ్చిన తర్వాత కమ్యూనిస్టుల పైన ముఖ్యంగా విషయం గక్కుతూ చరిత్రను వక్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఆనాడు సాయుధ రైతాంగ తెలంగాణ పోరాటం జరిగినటువంటి మన జిల్లాలోనే ప్రత్యక్షంగా అనేక గ్రామాల్లో పాల్గొని దోపిడీకి వ్యతిరేకంగా, నైజాం నవాబుకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా, జమీందారులకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు ముందుకొచ్చినాయి. ఆ ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించింది మన కమ్యూనిస్టులు. ఆనాడు అటువంటి చరిత్రను ఈరోజు బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు తీసిన సినిమా, రజాకార్ సినిమా ఏదైతే చూస్తే మొత్తం చరిత్రను వక్రీకరిస్తున్నారు. ఇట్లాంటి చరిత్ర దేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా చరిత్రలు ఉన్నాయి. ఈరోజు ప్రజలు మార్పు కోసం పోరాటాలు కొనసాగించారు. ప్రజా ఉద్యమాలు ఈ దేశ భవిష్యత్తు కోసం జరిగినటువంటి పోరాటాలు, అటువంటి వాటిని ఈరోజు మొత్తం బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఈ గత 10 ఏళ్లలో చరిత్రను వక్రీకరించి
ఈరోజు ఆనాడు దేశ స్వాతంత్రంలో కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ లేకున్నా దేశ స్వాతంత్రం కోసం ప్రాణత్యాగం చేసామని దేశభక్తులమని ఇట్లా అనేక గొప్ప గొప్ప మాటలు చెప్తున్నటువంటి బీజేపీ ఈరోజు ప్రమాదకరంగా మన ముందుకు వస్తుంది. ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలని చెప్పేసి దేశవ్యాప్త పార్టీ మనం లైన్ తీసుకున్నాం. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈనాడు భూస్వాము జమీందారుల పార్టీ, ఆ పార్టీ హత్యా రాజకీయాలు కమ్యూనిస్టులను అంతం చేస్తే ఈరోజు ఇక్కడ ఎర్ర జెండా కానిస్తే గెలిగి కొట్టే రోజులలో ఇక్కడికి రావటం అనేది జరిగింది. అప్పుడు సుందరయ్య గారు వచ్చినప్పుడు క్యాంపులో మీటింగ్ పెట్టినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు సుందరయ్య గారి మీద దాడి చేయటం అనేది జరిగింది. అప్పటిదాకా ఇక్కడ పార్టీ ఆఫీసు లేదు, ఒక విజయవాడ తప్ప ఎక్కడ పార్టీ ఆఫీసు లేదు.